కర్కాటక రాశివారికి ఫిబ్రవరి 2026లో మీ జీవితంలో ఒక పెద్ద మలుపు రాబోతోంది. ఇది మీకు అవకాశమా లేదా పరీక్షనా? చివరి వరకు చూడండి, మీ సమాధానం అక్కడే ఉంది. ముఖ్యంగా ప్రస్తుతం రాహుదశ నడుస్తున్న వారికి 2026 ఫిబ్రవరి నెల ఒక అసాధారణమైన మలుపు కాబోతోంది. మీ జాతకంలో 5 గ్రహాలు ఒకే చోట చేరి మీ జీవితాన్ని మలుపు తిప్పబోతున్నాయి. ఈ మార్పులు మీకు అనుకూలమా లేక జాగ్రత్తగా ఉండాలా? ఈ వీడియోలో మనం గ్రహాల స్థితి, కెరీర్, ఆరోగ్యం మరియు ఎన్ఆర్ఐలకు ఎదురయ్యే పరిస్థితుల గురించి పూర్తి వివరంగా తెలుసుకుందాం. ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. కర్కాటక రాశివారు చంద్రుని పాలనలో ఉంటారు. మీరు సహజంగానే చాలా సున్నిత మనస్కులు, దయాగుణం కలవారు. కాని ప్రస్తుతం రాహుదశ నడుస్తున్న వారికి రాహువు అంటేనే ఆశయం, వినూత్న మార్పులు మరియు అకస్మాత్తుగా వచ్చే ఫలితాలు. చంద్రుడు, మనస్సు మరియు రాహువు, నీడ మధ్య సంబంధం ఒక ఎమోషనల్ రోలర్ కోస్టర్ లాంటిది. ఈ నెల మీ దశానాథుడైన రాహువు 8వ ఇంట్లో ఉండటం వల్ల మీ భావోద్వేగాలు మరియు ఆశయాల మధ్య ఒక విధమైన సంఘర్షణ నెలకొనవచ్చు. ఉద్యోగపరంగా ఈ నెల మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ ఆఫీసులో రాజకీయాలు లేదా మీపై కుట్రలు జరిగే అవకాశముంది. మీ అంతరాత్మ, ఇంట్యూషన్ చెప్పే మాట వినండి. ఏదైనా అనుమానాస్పదంగా అనిపిస్తే వెంటనే అప్రమత్తమవ్వండి. కెరీర్ మార్పు కోసం అకస్మాత్తుగా నిర్ణయాలు తీసుకోవద్దు. ఆర్థికంగా ఇది ఒడిదుడుకుల సమయం. 8వ ఇంట్లో రాహువు ఉండటం వల్ల వారసత్వ ఆస్తులు లేదా భాగస్వాముల ద్వారా అకస్మాత్తుగా ధనమొచ్చే అవకాశముంది. అయితే 2వ ఇంట్లో కేతువు ఉండటం వల్ల పొదుపు చేయడం కష్టమవుతుంది. త్వరగా డబ్బు సంపాదించాలనే స్కీమ్స్ జోలికి వెళ్ళకండి. పాత అప్పులు తీర్చటానికి లేదా ఆరోగ్య సమస్యల కోసం ఖర్చులు పెరగవచ్చు. వ్యాపారస్తులు తమ అంతర్గత పద్ధతులను ఒకసారి ఆడిట్ చేసుకోవడం మంచిది. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ఇది సరైన సమయం కాదు. పరిశోధన మరియు అభివృద్ధి R&Dకి మాత్రం ఈ నెల చాలా బాగుంటుంది. భాగస్వామ్య వ్యాపారాల్లో పారదర్శకత ఉండాలి, లేదంటే డబ్బు విషయంలో గొడవలు వచ్చే ప్రమాదముంది. విద్యార్థులకు సాధారణ సబ్జెక్టులపై ఏకాగ్రత కుదరడం కష్టం. కానీ సైకాలజీ, సైన్స్, హిస్టరీ లేదా ఆధ్యాత్మిక విషయాలు చదివేవారికి అద్భుతమైన ఫలితాలుంటాయి. శని ప్రభావం వల్ల మీరు కష్టపడి చదివితేనే ఫలితముంటుంది. షార్ట్కట్లు వెతకకండి. కుటుంబంలో కొన్ని రహస్యాలు బయటపడవచ్చు. దీనివల్ల ఒత్తిడి పెరుగుతుంది. మీ మాట తీరును జాగ్రత్తగా ఉంచుకోండి. కేతువు ప్రభావం వల్ల మీరు చెప్పే మాటలు ఇతరులకు కఠినంగా అనిపించవచ్చు. పాత బంధాలు తెగిపోయి కొత్త బంధాలు ఏర్పడే అవకాశముంది. వాదనలకు దూరంగా ఉండండి. సూర్యుడు, కుజుడు మరియు రాహువు కలయిక వల్ల శారీరక ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి. డ్రైవింగ్ చేసేటప్పుడు లేదా పదునైన వస్తువులతో పనిచేసేటప్పుడు జాగ్రత్త. మానసికంగా ఆందోళన లేదా అలజడి ఉండవచ్చు. దీని నుంచి బయటపడటానికి ధ్యానం మరియు ప్రకృతిలో గడపడం చాలా అవసరం. విదేశాల్లో నివసించే కర్కాటక రాశివారికి ఇది చాలా కీలకమైన నెల. వీసా, రెసిడెన్సీ పేపర్లు లేదా పర్మనెంట్ సెటిల్మెంట్ విషయంలో అకస్మాత్తుగా మార్పులు రావచ్చు. మొదట్లో కొంత ఒత్తిడి అనిపించినా ఈ మార్పులు మీ భవిష్యత్తుకు మేలు చేస్తాయి. మీ స్వదేశం లేదా కుటుంబ సభ్యులకు దూరంగా ఉన్నామనే భావన కలగవచ్చు. ఈ నెలలో మీరు ఈ తేదీల్లో మరింత జాగ్రత్తగా ఉండాలి. ఫిబ్రవరి 8 నుండి 12 వరకు కమ్యూనికేషన్ విషయంలో జాగ్రత్త. ఆర్థిక రిస్క్ తీసుకోవద్దు. ఫిబ్రవరి 22 నుండి 25 వరకు ఎమోషనల్గా చాలా సెన్సిటివ్గా ఉంటారు. పెద్ద నిర్ణయాలు లేదా గొడవలకు దూరంగా ఉండండి. అవకాశాలు, దాగి ఉన్న ప్రతిభ బయటపడటం, దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారం దొరకటం, సవాళ్లు, అకస్మాత్తుగా వచ్చే ఖర్చులు, మానసిక అశాంతి. ఈ నెగటివ్ ఎనర్జీని తగ్గించుకోవడానికి ఈ చిన్న మార్పులు చేయండి. ప్రతి శుక్రవారం దుర్గా చాలీసా పఠించండి లేదా వినండి. ఇది రాహువు ప్రభావం తగ్గిస్తుంది. పడుకోవడానికి గంట ముందు మొబైల్ లేదా గ్యాడ్జెట్స్ వాడటం మానేయండి. డిజిటల్ డీటాక్స్. దీనివల్ల మీ మెదడుకు ప్రశాంతత లభిస్తుంది. ఇవి కేవలం గ్రహ సంచారం మరియు దశల ఆధారంగా చెప్పబడిన సాధారణ ఫలితాలు మాత్రమే. మీ వ్యక్తిగత జాతక చక్రం ఆధారంగా ఫలితాలు మారవచ్చు. కాబట్టి వీటిని ఒక మార్గదర్శకంగా మాత్రమే తీసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ స్నేహితులకు షేర్ చేయండి. మరిన్ని జ్యోతిష్య అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనా సుఖినో భవంతు.